నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కాసేపట్లో ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్నారు. సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొనున్నారు. ఇక 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇక రిజర్వేషన్ సర్కార్ భావిస్తుంది. ఇన్నాళ్ళు బీసీల సంఖ్య, వారి స్థితిగతులకు సంబంధించి లెక్కాపత్రం లేకపోవడంతో గట్టిగా అడిగే పరిస్థితి లేదని, ఇప్పుడు పక్కా ఆధారాలు చేతికి రావడంతో వాటి సాయంతో కొట్లాడి మరీ బీసీ రిజర్వేషన్లు సాధించాలని నిర్ణయించింది. రిజర్వేషన్ల 50% దాటరాదన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో తమిళనాడును కేస్ స్టడీగా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణ రిజర్వేషన్లను సైతం షెడ్యూల్ 9లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై ఆయన సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కాసేపట్లో ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? వెనెల మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్ లో ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన బీసీ రిజర్వేషన్లు, అదే విధంగా ఇటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటుగా విద్యా ఉపాధి రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు అనుగుణంగానే గతంలో కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే మేనిఫెస్టోలో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన దీనిపైన బీసీ కమిషన్ తో కూడా ఇటు కొంత బీసీ రిజర్వేషన్ల పైన వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక నాయకులతో కూడా సమాచారం సేకరించింది. దాంతో పాటుగా
ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. సబ్ కమిటీ నివేదిక ప్రకారం కూడా దీనికి సంబంధించి మొత్తం ఒక కుల సర్వే కూడా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ప్రధానంగా ఇటు 1931 నుండి ఇప్పటి వరకు కూడా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేలకపోవడంతో బీసీల లెక్కలు తేల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గత కొన్నేళ్లుగా కూడా ఇటు బీసీలకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేలలేదు. దీంతో ఇటు దేశంలో కూడా ఎక్కడ కూడా లెక్కలు తేల్చకపోవడంతో ఇటు కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే దీనిపైన ఇటు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేల్చేటువంటి పనిలో పడ్డది. అందులో భాగంగానే కుల సర్వే చేసింది. ఈ కుల సర్వేలో ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా తేల్చింది. 56% బీసీలు ఉన్నారని చెప్పేసి లెక్కలు కూడా తేల్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికీ దీనికి సంబంధించి కొంత 3.1% ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదు. కాబట్టి సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళ కోసం మరొకసారి కూడా సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 96.9% ఈ యొక్క లెక్క బీసీల అంటే సర్వేలో అందరూ పాల్గొన్నారు. కాబట్టి ఈ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళ లెక్కలు ఇంకా 3.1% ఉంది. కాబట్టి వాళ్ళ కోసం ఈ 16 నుండి 28 వరకు అవకాశం ఇచ్చింది. కాబట్టి దీంట్లో ఈ యొక్క లెక్కలు పూర్తిగా సమగ్ర సర్వే మొత్తం కూడా వచ్చిన తర్వాత ఈ సర్వే నుండి ఇంకా కొంచెం బీసీల లెక్కలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బీసీలకు సంబంధించిన దానిపైన ఇటు మొత్తం కూడా ఇటు లెక్కలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ లో ఒక దీనిపైన చర్చించిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాలనుకుంటుంది. ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత అసెంబ్లీలో ఆమోదించుకున్న తర్వాత ఇది చట్టం అయ్యేటువంటి అవకాశం ఉందంటే గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఈ యొక్క బిల్లును చట్టమైనటువంటి బిల్లును పార్లమెంట్ కి పంపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. పార్లమెంట్ లో కనుక ఈ యొక్క బీసీ బిల్లు ఆమోదం అయితే ఇటు చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒకవేళ పార్లమెంట్ లో ఈ చట్టం అమలు కాకపోతే దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా లేఖలు రాయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ యొక్క 10వ తారీఖు నాడు వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. 10వ తారీఖు నాడు ఇటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర పక్షాలను యూపీఏ, ఎన్డీఏ అన్ని పక్షాలను కూడా కలవాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి ఈ యొక్క బీసీ బిల్లును ఈ యొక్క చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదింపజేయాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది. స్వయంగా బీసీ అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రాష్ట్రం నుండి కూడా ఉన్నటువంటి ఎంపీలు కూడా రాష్ట్ర గళాన్ని పార్లమెంట్ లో ఇవ్వాలని చెప్పేసి కూడా రాజ్యసభలో కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కోరుతా ఉన్నారు. మరొకవైపు దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. దీనిపైన మొత్తానికైతే మనతో మాట్లాడేందుకు మన నర్సయ్య తాత అడిగి తెలుసుకున్నాం. నర్సయ్య తాత, ఈ యొక్క బీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలనుకుంటుందని చెప్తా ఉంది. మార్చి మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ యొక్క బీసీ బిల్లును తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఎప్పుడు లేనిది దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా చేయలేదు ఇంతవరకు. స్వాతంత్ర రాకముందు తెల్లోళ్ళు ఎక్కడైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నుంచి ఇంతవరకు బీసీల లెక్కలు చేయలేదు. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ బీసీ లెక్కలు తెలిసింది. ఈ బీసీ లెక్కలు కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కానీ రాజకీయం కానీ ఉపాధి రంగాల్లో కానీ ఎన్నికలలో కానీ వీళ్ళకందరూ కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ సర్కార్ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇటు మార్చి మొదటి వారంలో ప్రత్యేక సమావేశాలు పెట్టి బీసీ బిల్లును చట్టం చేసి దాన్ని గవర్నర్ ఆమోదం తర్వాత బిల్లు పెట్టి చట్టం అయితే దాన్ని పార్లమెంట్ కు పంపాలనుకుంటుంది. దీనిపైన మరి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నరసయ్య తాత? నాదే ఉంది ఈ ఊరు తిరిగే మొగోళ్ళకి చెట్టు పాట. మరి ఇప్పుడు వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కథ ముంగటేసి చేద్దామని అనుకుంటున్నారు, బాగానే తన్నాడుతున్నారు. కానీ ఇక ఇళ్ళనే కొన్ని కోజాగలు ఇప్పుడు ఫామ్ హౌస్ కోజాగలు ఇలా పాల్గొనలేదట, మళ్ళీ లెక్క కట్టాలి తప్పని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మరలా ఫామ్ హౌస్ కోజాగలు ఏమంటే మరి మాది ఏరియా వర్గమా, అది సామాజిక వర్గమా, మాది ఈ వర్గమా? మా లెక్క లేకపోతే బీసీల లెక్క ఏమైంది? మా లెక్క అయితే బీసీల లెక్క కలవదు కదా అనేది ఇప్పుడు ఆ కోజాగలు పోతున్నాయి ఫామ్ హౌస్. మొత్తానికైతే ఇప్పుడు మరి రేవంత్ అయ్యో చెటో పాటు ఎటుబడి మరి అన్నాం కాబట్టి అని తప్పించుకుంటే బాగుండదు. కాబట్టి మరి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తుంది. నిలబెట్టుకోకపోతే మన ఏ ఉద్యోగం అనేది పోయింది. ఎమ్మెల్యేలను, మంత్రులను, ఆడనో ఇళ్ళనో పిలువని మొత్తానికైతే
బీసీ డిక్లరేషన్ కథకు కట్టుబడి ఉండాలన్న కార్యక్రమాన్ని ముంగటేస్తుంది. కానీ మరి ఇప్పుడు ఈ బీజేపీ కథ కూడా ఉండాలా ఇలా మరి పార్లమెంట్ వేస్తేనే దాని ప్రచారం ముందుకొచ్చేదా. మరి ఆ కోడియాగలు కూడా మరి నెక్కుతాయా ఇలా నిజంగానే మరి షెడో పాటో బీసీలకు వ్యవహారం చేద్దాము. మరి 1931 కాంచెలు సరే ఈ కోడియాగలు చేపట్టాయి. మరి రేపు ఈ కోడియాగలు పోతుందా ఏంది మరి పారిదా అనేది మరి అవి కూడా ఆలోచన చేస్తున్నాయి. మరి ఇప్పుడు పార్లమెంట్ అర్థం కాదా ఒక ముచ్చట. ఇప్పుడు ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి చెప్పు ఈ సర్వేలో మొన్నటిదాకా 96.9% మంది సర్వేలో పాల్గొన్నారు జనం అంతా. కానీ ఇంకా 3.1% సర్వేలో పాల్గొనేది కొంతమంది రాజకీయ దురుద్దేశంతో. అంటే ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలేదు. కానీ వాళ్ళే ఈ యొక్క సర్వే బాగలేదని చెప్పారు. మరి వీళ్ళందరూ అడిగారు, బీసీ కుల సంఘాలు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం మరొకసారి కూడా ఈ యొక్క సర్వే చేస్తా ఉన్నారు. కానీ మరి ఇప్పటికైనా ఈ సర్వేలో పాల్గొంటారా? వీళ్ళు సర్వేలో పాల్గొనకపోతే ముఖ్యమంత్రి అంటే వీళ్ళందరినీ తీర్మానం చేస్తామన్నారు. ఏమని వెంకట కొడుతుంది అయితే సరిపోయారా మేము కొనకపోతే బీసీలకు ఏమైంది? మేము బీసీలం కాదు కదా. ఆ సామాజిక వర్గంలో మమ్మల్ని ఎట్లా కలుపుతారు? అన్న మేము కొనకపోతే లెక్క తప్పెట్టి వస్తుంది. బరాబర్ రావాలి కదా బీసీల లెక్క. మేమైతే కాదు కదా. మేము పాల్గొనకపోతే ఏంటి కథ మా మీద నూపుతారు బదనా అని ఇప్పుడు ఆ పోజాలు లెక్కలు కొడుతున్నాయి. మరి మొత్తానికి అయితే రేవంత్ మరి బీజేపీ వాళ్ళు కూడా చర్చ నడుస్తుంది. మరి బహిష్కరణ అంటే తాత మరి అది అందరూ వనగూడుకోవాలి. ఒకరు చేసే వ్యవహారం కాదు. ఇక దీనికి చెడ్డో పాటు మరి ఆ ముగ్గుదారి ఆయన ఆయన పేరే ఉత్తమ్ కుమార్. ఈ ఉత్తమ్ కుమార్ సలహా తీసుకుంటే మరి ఇక మంత్రులు సలహా తీసుకోవాలి, కొంతమంది బీసీ సంఘాలలో సలహా తీసుకోవాలి, ఇళ్ళనే బీసీ కోడియాల సలహా తీసుకోవాలి. చెడ్డో పాటు ఒక రాయకు రావాలి. మరి ఇది నువ్వు అనుకుంటే నేను అనుకుంటే అయ్యే ముచ్చట కాదు. ఇక అందరితో కలుపుకపోతే అయ్యే వ్యవహారం ఇది. మరి చూడాలి ఏం జరుగుతుంది, ఏంటి ఏం కథ. మరి ఇప్పుడు రేవంతయ్య నోటికి ఏమొస్తుంది, వీళ్ళు ఏ రకంగా సలహాలు ఇస్తారు, మరి కేంద్రం కూడా దీనికి కట్టుబడి ఉన్నదా లేదా. ఒకవేళ లేకపోతే రేపు కాంగ్రెస్ వాళ్ళు మరి అన్ని పార్టీలకు నేను ఏదో ఉత్తరం రాస్తా అంటున్నాడు దేశంలో ఉన్న అన్ని పార్టీ అధ్యక్షులకు. మరి ఆ ఉత్తరాలు కూడా మరి నెక్కుతాయా మాకు వచ్చే మాకు ఉద్దవ వచ్చేదా అవి నేలకేస్తాయా? మరి ఈయన ప్రయత్నం ముందుకు పోతుందా ఇది కూడా. మరి ఒకవేళ కేంద్రానికి మెడలు వంచి రేవంత్ రెడ్డి లేఖలు రాస్తే ఈ బండి సంజయ్ ఇట్లా లేకపోతే కిషన్ రెడ్డికి ఇట్లా వస్తారంటవా? బీసీలకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీకి పోదాం అంటారు. బీసీల లెక్క వాళ్ళకి చట్టం చేయాలి రిజర్వేషన్లకు సంబంధించి అని. మరి ఈ యొక్క లేఖ రాస్తా అన్ని పార్టీలకు అంటాడు. మరి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి లేఖ రాస్తే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డితో ఢిల్లీకి వచ్చి మోడీ మీద కొట్లాడతారంటవా? అమ్మ ఈయన గమ్మది బాగా ఉంది కదా. తాడుకు వచ్చేది తావులకు వచ్చేది గుండెకేది కమ్మ గుంతులాట అన్నట్టు ఇప్పుడు ముందరేసిన ఈయన పేరు ఈయన కాబట్టి పుసుకున్న దానికి సాబ్దారి ఇస్తే మరి ఆయన పోతుంది పేరు పట్టారా పాల్గొబడి అనేది కోళ్ళగా ఆలోచన చేయరా. ఇప్పుడు మొత్తం మీద దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీల చుట్టే తిరుగుతున్నాయి. ఇక నేదాకా మూల వండుకున్నది కూడా ఇప్పుడు లేచి లెక్కలు కొడుతున్నాయి. ఏది బీసీలు అందరికి భయం పట్టుకుంది. అమ్మో రేపు వచ్చే ఎలక్షన్లలో ఏమైతారు, ఎక్కడ పోతారు, అమ్మో ఈ బీసీలను ఇప్పుడే మనం సంఘాలు ఎక్కించుకోవాలి, లేకపోతే మళ్ళా మొదటికే వస్తాయి మోసం అనేది ఇప్పుడు బీసీలు రాగా తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే రేపు బీసీలు కొంచెం తెలుగు మంత్రులు అయ్యారు. రేపు మరి బీసీ ముఖ్యమంత్రి అనేది కూడా మరి వీళ్ళు కూడా ప్రకటించారు. ఏది బీజేపీ గతంలో. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ ముంగటేసి బీసీలకు 42% రిజర్వేషన్ మేము తప్పకుండా అమలు చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పాట అర్థం ఉంటుంది. ఏదో అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీసీల ఉద్యమం అని ఇప్పుడు కవితమ్మ ఇండియాలో నీ దండం పెట్టి కాలు దూకుతుంది. ఇటువంటి కథ నడుస్తుంది కాబట్టి బీసీల చుట్టే రాజకీయం నడుస్తుంది కాబట్టి ఆ దేశంలో అన్ని పార్టీలు అంటే ఈ బీసీలది మొత్తం కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏడ వస్తుందో అని చెప్పి బీసీలు మొత్తం కాంగ్రెస్ పక్కన ఏడ చేరుతారో అని చెప్పిన ఇదంతా ఇక మరి తినగా ఇప్పి చెప్పాలనా ఇప్పుడు భూ ఆడబెడుతుంటే సిబ్బి ఎందుకు అడ్డం పడుతున్నావు ఏంటి ఏం కథ అయితే మరి ఏడంగా పోయే పై ఆడంగా పోతూనే ఉంటుంది, అయ్యేది అయితేనే ఉంటుంది. సరే మొత్తానికి ఈ పలుకుబడి ప్రచార కాంగ్రెస్ కు రావద్దు అనేది కూడా మరి పెద్ద మనిషి అక్కడ అవి అట్ట వేస్తాయి. అవి తక్కువ ఏంగా ఇప్పటికే ముస్లిం లెక్కలు మీరు లెక్కలు కొడుతున్నాయి. అమ్మా ఏంటి కథలు కూడా ఈ కథ నడుస్తుంది.
మీరు రేపు ఏమైతుంది ఏంటి ఏం కదా ముందు ముందు చూద్దాం. ఇక పోలీస్ ఫోన్ దాకా కూడా మీరు తిప్పల పడుతుంది బాగా షెడ్ లైవ్ లో మాట్లాడుతుంటే ఇది రామసాయి ఫోన్ దాకా ఉన్నట్టుంది. ఇగో గిరి కథ ఉన్నది మాట్లాడితే ఊట ఖచ్చితంగా 9 షెడ్ పడే మాట్లాడుకుంటుంటే నువ్వు నడవగా పోసి ఉన్నది. సరే, ఇది విషయం. ఇప్పటికైతే ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒక్కొక్కరుగా ఇక్కడికి నేతలందరూ కూడా ప్రజాభవన్ కు చేరుకుంటా ఉన్నారు. ప్రజాభవన్ కు చేరుకున్నటువంటి ఈ నేతలందరూ కూడా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కన్నారు. ప్రధానంగా ఇటు బీసీలకు సంబంధించినటువంటి వివిధ కుల సంఘాల నేతలు, అదే విధంగా ఇటు వాళ్ళతో పాటుగా వివిధ అంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వారి మంత్రులు, పెద్ద బీసీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే విహెచ్ లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడ సమావేశం కాబోతున్నారు. ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి, వాటితో పాటుగా వాళ్ళకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించాలి, స్థానిక సంస్థలు కూడా 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ కనుక దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో 10వ తారీఖు నాడు పెట్టాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో కనుక దీనిపైన చట్టం గురించి ఏమైనా చర్చించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీ పక్షాలను కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పేస్తోంది. ఇప్పటికే కొన్ని కుల సంఘాలు కూడా ఇక్కడికి వస్తా ఉన్నాయి. కుల సంఘాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ అనేది అనాదిగా 70 ఏళ్ల పైగా ఉన్నాయి, అధికారులకి పోతా ఉన్నాయి. కానీ ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం దీనిపైన ఒక ప్రయత్నం చేసిన కానీ ఆ తర్వాత ఇది ఆగిపోయింది. ఆ తర్వాత విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం వచ్చి కూడా దీనిపైన ఒక ప్రయత్నం చేసినా గానీ ఆ తర్వాత ఇది 90లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేయడంతో ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక ప్రజాభవన్ లో మరికొద్దిసేపట్లో బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలు గానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు గానీ అందరూ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కింది స్థాయికి, గ్రామీణ స్థాయిలోకి, బీసీలలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.